ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎంట్రన్స్ లోనే 3 వికెట్స్ అవుట్. అష్టమి వచ్చేలోపు అమ్మాయిని చూడాలి కదా, అందుకే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చాను. అది కరెక్ట్. అమ్మాయిని రమ్మ. పిలవే. నిషా, నిషా, కూర్చోమ్మా. అమ్మాయిని పాట ఏమైనా పాడమంటారా? ఎనీ సాంగ్? పెళ్లి కొడుకు వేసుకున్న డ్రెస్ కి జనగణమనే పాడాలి. ఏరా, హ్యాపీయే కదా? మీరు ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తారా నాన్న? నేను ఇస్తాను. 022-261-864476. చెప్పండి బాబు. అరవకండి, అల్లుడు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. సార్, మీ అమ్మాయి చాలా అందంగానే ఉన్నారు, కానీ నా టేస్ట్కి తన టేస్ట్కి కొంచెం తేడా ఉంది. మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవుదేమో అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీ అమ్మాయికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అపార్థం చేసుకోకండి. రేయ్, ఏంట్రా ఇది? వీడికి జన్మలో పెళ్లి యోగం ఉన్నట్టు లేదు. రేయ్, ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చలేదనడానికి ఒక్క కారణం నువ్వు చెప్పు చూద్దాం. 3 కారణాలున్నాయి. ఏంటి? ఆ అమ్మాయి జుట్టు 1.5 మీటర్ పొడుగుంది. అదొక కారణమా? ఓ జానడు 3 జుట్టున్న అమ్మాయిలే గడప దాకా రావడానికి దువ్వెని చేత్తో పట్టుకొని దువ్వి ఇలా దువ్వుతూనే ఉంటారు. ఇక తను గడప దాటాలంటే ముడేసుకోవడానికి 3 గంటలు పడుతుంది. నేను అడిగాను ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని నేను అడిగాను. దీనికి తోడు సిగ్గు బిడియాలో ఒకటి. బల్లికి బొద్దింకి భయపడే టైప్ లా ఉంది. కన్న తండ్రి మీదే చేయి చేసుకుంది చూసావా? అంతే మరి, చిన్నప్పుడే దండించాల్సింది. మా అమ్మ కొట్టు, నా బుజ్జి కొట్టు అని అలవాటు చేశారుగా, అనుభవించండి. ఏదో స్టైల్ గా ఉన్న పిల్ల ఉంటది, సర్దుకుపోదాంలో అనుకుంటే బాంబేకి దిగిన పల్లెటూరు బయటలా ఉంది. ఇప్పుడు ఎందుకే నీకంత డబ్బు? అబ్బాయికి నచ్చకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్పాను. The police entered the apartment by force, breaking the door and found the victim dead in her apartment. And police says that according to the postmortem. నువ్వు సెలవులో వస్తున్నావని తెలిసిన వెంటనే చికెన్ గున్యాన్ని లీవ్ పెట్టి సొంతూరు చెక్కేద్దాం అనుకున్నా. నా తలరాత లీవ్ దొరికి చావలా. ఇప్పుడు నేను నీతో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా.
ఇదే ఇండైరెక్ట్ అంటున్నావు. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. పోరా, నాతో వచ్చిన చిక్కేంటి? ఏంటా ప్రతి సంవత్సరం లీవ్ లో వస్తావు, నా చుట్టూనే తిరుగుతావు, నా వ్యవహారాలన్నిట్లోనూ వేలు పెడతావు. ఎస్ఐగా ఉన్న నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చే సమయానికి మళ్ళీ ఎస్ఐ పోస్టుకు లాగేస్తావు. ఎరా ఈ ఏడాదైనా నీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చుగా. అది కాదురా, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా చెప్పారు. నేను పొద్దున్నే బయటికి వెళ్ళి రాత్రికే ఇంటికి రావాలట. ఇంట్లోనే ఉంటే చెడిపోతానట. ఎంత అబద్ధం ఎలా ఆడుతున్నావురా? సరే సరే వదిలేరా. నేను మాత్రం నీతోనే ఉంటాను, నిన్ను మాత్రం డిస్టర్బ్ చేయను. ఓకేనా? ఏం ఫంక్షన్ రా? ఏదో టోర్నమెంట్, దానికి సెక్యూరిటీ. సెక్యూరిటీ పక్కా అయినా ఐడి కార్డ్ నయ్యి తో అందరు మర్చోడినా. మామా ఫుల్ గా లేడీస్ కాలేజ్, బాంబే అమ్మాయిలు లోపల లోపల ఎంజాయ్ చేయి. పైకి కనపడిన ఇది ఓవరు. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావుగా, ఏమైంది? అదెందుకు అడుగుతావు? అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఇలాంటి అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి. కుదరదు కుదరదు కుదరదు. వీడికి పిచ్చి పట్టినట్టుందండి. ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చిందంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తనేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా, ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయవే. వాళ్ళతో మాటి మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. అమ్మా 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 అమ్మా. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చట పడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే. కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్ గా తెలుగు వాళ్ళ ఉన్నాడు, ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికి లేస్తున్నాడు? దిగు దిగు. ఎందుకు ఎదుగుతున్నావ్? అయిపోయాడు వీడు. ఏ నిషా, ఏయ్, ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేనా? నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం. నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను.
పొద్దు నీదే కానీ అందులో ఉన్న మొహం నాది. అది గవర్నమెంట్ దమ్మా. హలో, ఇది నా అర్థం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగిచ్చుకుంటా, బద్దలు కొట్టుకుంటా. అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. పైలే సుద్దమ్మా, ఇది పబ్లిక్ రోడ్. ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దిస్తావు? అసలు నువ్వే పోలీస్ వయ్యా? బియ్యం బస్తాల వెనకాల పర్లేదమ్మా. కూర్చున్నావు. దాని బిహేవియర్ గ్రోనప్స్. ఏం టీజీ గాని కేసు పెడితే లోపల తోసి ఎరగదీస్తారు. I'm telling you, if you ever show up again, I'll kill you. నా అత్తగారి కన్నా డేంజర్ గా ఉంది. బాక్సర్ నిషా గురించి శాస్త్రి నగర్ లో అడుగు చెప్తాను. నువ్వు చూసినప్పుడే అమ్మాయి నచ్చిందని చెప్పుంటే నా బైక్ అద్దం పగలేదు కాదు కదరా. సూపర్ రా. మనతో మాట్లాడుతూనే బైక్ కీతో జంప్ అయింది కదా. మాట్లాడుతూ కాదురా, తిట్టుకుంటూ. మీ మధ్య నా డిపార్ట్మెంట్ బైక్ ఏం తప్పు చేసిందిరా? घबराओ मत, घबराओ मत, घबराओ मत. चोर बस में ही होगा. मैं पुलिस वाला हूँ. हम दोनों पुलिस वाला हैं. सबको चेक करेंगे, पता चल जाएगा. वेट वेट वेट. ड्राइवर, बस को रुको. कोई उतरेगा नहीं. सबको चेक करेंगे. बालाजी, ఎవరిని వదలకుండా చెక్ చేయి. నేను వెనకాల చెక్ చేస్తాను. मेरे साथ आओ. हाथ ऊपर कर. एक एक करके नीचे आओ. चला एक एक करो, खाली आ. चलिए सब एक एक करके नीचे आइए. आइए. मैंने क्या किया सर? थामा थामा, एक एक करो. अरे वो मेरा पर्स है सर. सुनो, ये वाला नहीं सर. सॉरी. चला या. हाँ, क्या बात है भाई साहब? ठीक है तुम जा. कोई मतलब तो ये आप अंदर जाके देखिए. सीट के नीचे देखना. हाँ, बैग्स भी चेक करना. अरे भाई साहब, चोर हूँ क्या मैं यार? ठीक है ना, मैं चलूं? बैग ओपन कीजिए. पर्स को चोरी करके मेरा पर्स. मेरा पर्स. दंगा वीडरा. तू क्यों भाग रहा है? हाँ? क्यों? हाँ? क्यों भाग रहा है? We'll leave no stone unturned to solve this case. मुझे इस बात का पूरा यकीन है कि कोई पुख्ता सबूत जरूर मिलेगा।
मैं इस तरह के आतंकवादी संगठनों को बता देना चाहता हूँ कि सिर्फ एक बस ब्लास्ट को वो अपनी जीत ना समझें। ముందండి ఎంక్వైరీ చేయడం మానేసి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడరా. अपने इस देश की जनता के लिए मैं अपने जिस्म को तार तार करके भी इनकी रक्षा करूंगा। जिस तरह अपनी जान की बाजी చూడు ఊపిరాడకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వీడే పెద్ద పట్టుకున్నట్టు. అది నేనుండాల్సిన చోటు నువ్వే కిందకి ఈడ్చుకొచ్చేసావు. ఇలా టీవీలో గనక నేను వచ్చుంటే ఈ పాటికి మా అత్తగారు బెదిరిపోయి ఉండేది. ఇంట్లో సీనే రివర్స్ అయి ఉండేది. రేయ్ ఇన్స్పెక్టర్ అయి ఉండేవాడిని. कि जब तक मुझ जैसे जाबाज सिपाही about 18 people killed and about 26 people injured. బస్ లో బాంబు పేల్చి ప్రజల్ని ఆందోళనకి గురి చేయడం తీవ్రవాదుల ఉద్దేశం అయ్యుండదని, మరో చోటుకి తరలించే సమయంలో ఊహించని విధంగా ఆ బాంబు పేలి ఉండవచ్చని, పట్టుబడిన అజ్మల్ లతీఫ్ వంటి తీవ్రవాదులు ఇంకా ఎంతో మంది ఉండి ఉంటారని, వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏమిటో తెలియకపోవడం మరింత భీతిని కలిగిస్తోందని హోమ్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యాత్రాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలకు వస్తున్న ప్రజానికాన్ని చూసి నిజానిజాల అంచనాలు తారుమారవుతున్నాయి. నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఏ లోపల పద చెప్తాను. దిస్ ఈస్ జగదీష్ హౌస్. కీప్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ మైండ్. ఓకే, యు ఆల్ స్టే అలర్ట్. ఓకే. It's an unofficial duty, so stay in separate channel on the walkie, okay? ఇంత రాత్రి వచ్చారేంట్రా? వీళ్ళందరూ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. ఈ రాత్రంతా వాళ్ళకి ఇక్కడ కాపలాగా ఉంటారు. తెల్లారగానే నీ ఫ్యామిలీతో నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలరా? హాస్పిటల్ నుంచి వాడు తప్పించుకున్నాడు. ఏంటి? ఒక డాక్టర్ని, 2 పోలీస్ ఆఫీసర్ని చంపాడు. చంపాడా? నీకు తెలియదులే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేగా వాడిని పట్టుకుంది. ఒకవేళ నేను వెతుక్కుంటూ వస్తాడేమోనని చిన్న డౌట్, అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఆప్ దోనో పీछे जाइए. సరే నేను వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. आजकल सब बदल गए साहब।
థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటే. డౌటా ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు ట్రావే. ఈ నొదిలేసి ఎలా రాను? ప్లీజ్ నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏంటే? మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే ఈక్వల్ గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోసిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దండం పెట్టి మరి పెళ్లి చేసుకో. ఏంట్రా అలా ఉన్నావు? ఒక విషయం గురించి ఎంతో ఆలోచిస్తున్నాను రా, సరైన సమాధానం చిక్కట్లేదు. ఏంటో చెప్పు, నాకు చిక్కుతుందేమో చూద్దాం. పోలీసు నా వల్లే కావట్లేదు. ఈయన వచ్చాడండి పెద్ద. పోలీసు వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు ఎవరు బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అటెన్షన్ అంటే కాలు కలపడం, స్టాండర్డీస్ అంటే కాలు విడదీయడం, షూట్ అంటే దడ కాల్చి పారేయడం. కానీ పోలీసు వాళ్ళు అందరం బుద్ధిని ఉపయోగిస్తాం. పిక్ పాకెట్ గాడిని పట్టుకోబోయే ముందు పిక్ పాకెట్ గాడి మళ్ళీనే ఆలోచిస్తాం. హంతకుడిని పట్టుకోబోయే ముందు హంతకుడి మళ్ళీనే ఆలోచిస్తాం. తీవ్రవాదిని పట్టుకోబోయే ముందు తీవ్రవాదిగానే మారుతాం. అలాంటి పోలీసుని నా బుద్ధి నేను ఉపయోగించుకోగలను, కానీ నువ్వు వెళ్ళి బంతాడు ఆడుకోమ్మా. నీ సమస్య ఏంటో చెప్పరా, పరిష్కారం ఉందో లేదో చెప్తాను. సరే పరిష్కరించరా. ఆ టెర్రరిస్ట్ తప్పించుకుపోయాడు కదా, ఆ రోజు రాత్రే ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తీవ్రవాది తప్పించుకుపోయేటప్పుడు ఆ ఆఫీసరే డ్యూటీలో ఉన్నాడు. ఈ 2 ఇన్సిడెంట్లకు ఏదైనా సంబంధం ఉన్నదేమో అని నా బుర్రకి ఇప్పుడు వచ్చిన డౌట్. అది ఆత్మహత్య కాదు, హత్య. ఎలా చెప్తున్నావు? చేసింది మనమేగా. నువ్వెందుకు చేసావురా? మరి వాడెందుకు టెర్రరిస్ట్ ని తప్పించాలి? టెర్రరిస్ట్ ని తప్పించాడా? నీకెవరు చెప్పారు? టెర్రరిస్టే చెప్పాడు. హాస్పిటల్ నుంచి తప్పించిన టెర్రరిస్ట్ నువ్వెక్కడ చూసావు? అదే హాస్పిటల్లో నువ్వు. హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను ఎక్కడ చూసావు అడుగుతున్నానా? ఏంటో చెప్పరా? ఒరే జగ్గు దాదా, నేను సస్పెన్షన్ తట్టుకోలేను కదరా. అదేంటో చెప్పాలరా. ఒక్క నిమిషం రా. చెప్పండి. నేను మిమ్మల్ని నేను ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఎప్పుడు వచ్చింది ఐడియా? ఇవాళ ఉదయం 8:40కి. ఈ 8:40 ఏంటి? నా ఫ్రెండ్ రిసెప్షన్. మా కాలేజ్ లో చాలా అందమైన అమ్మాయి, కానీ దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు అస్సలు బాలేడు. ఎందుకని దాన్ని అడిగితే అది కొన్ని విషయాలు నాకు విడమర్చి చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కానీ మనకేంటో మొదటి నుంచి మ్యాచ్ అవ్వట్లేదండి. ముందు నేను వద్దన్నాను, తర్వాత మీరు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. కావాలనేగా అంటున్నాను. అవును, బట్ మనిద్దరి టేస్ట్లు కలవాలిగా మరి. మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. చచ్చా, భలే వారండి మీరు. అమ్మాయిలు దమ్మెలా కొడతారు. బాక్సింగ్ లో ఇవి లవ్డే కాదు. మరదే
నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము కొట్టలేదని చెప్పలేను. గర్ల్స్ పార్టీ, న్యూ ఇయర్ అప్పుడు సరదాగా కొట్టాను. ఓకే, మందు డ్రింక్ అమ్మా, డ్రింక్. రెడ్ వైన్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ స్కిన్. ఒకసారి బోట్కా కొడదామని ప్రయత్నించాను. మరదే, నాకు మందు కొట్టే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. లేదు, మీరు కావాలని ఇలా మార్చి మార్చి అడుగుతున్నారు. మీరు నన్ను లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు. మీకోసం పెళ్లి నుంచి డైరెక్ట్ గా ఫుడ్ కూడా తినలేదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓకే, హే, నేనేదో తమాషా కంటే దానికి నువ్వు. ఓ చిన్న ప్రాబ్లం. మళ్ళీ ప్రాబ్లమా? ఏంటది? మీ మీద ఉన్న కోపంతో ఇంట్లో వేరే సంబంధం చూశారు. నేను ఓకే అనేసాను. ఓకే అనేసావా? అదేం పెద్ద సమస్య కాదు. ఓకే అనడం, తర్వాత ఓకే కాదనడం నాకు మామూలే. హే, నీకు చెప్పిన ఓకే వేరే, అతనికి చెప్పిన ఓకే వేరే. అతను మిలిటరీనే. ఓ, అతన్ని కన్విన్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు 12 o'clockకి కాఫీ షాప్ కి రమ్మన్నాడు. ఓకే, నేను వస్తాను. నేను చూసుకుంటాను. మరి వెళ్దామా? మిలిటరీ కదా, షార్ప్ గా వచ్చేసాడు. నేను ముందెళ్తాను, నువ్వు తర్వాత రా. నేను మాట్లాడి నిన్ను పిలుస్తాను, తర్వాత నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ. Yes. IC 58464 Captain Jagdish reporting, sir. Battalion Cadet Omni salute. Sorry. రేజగా నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావురా? I'm fine, sir. నువ్వు గట్టిగా అరిచేటప్పటికి నేను కూడా ఇది పేరే గ్రౌండ్స్ అనుకున్నాను. ఓకే, కమాన్ రా. No, sir. No, sir. ఏం లేదు, నేను చేసుకోపోయే అమ్మాయి ఇప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను. So, అందుకే ఈ గెటప్. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ గా ఉంది. can I get you something for you, sir? No. Nothing. I'll just sit here. హలో. నమస్కారం. ఏమనుకుంటుందో ఏమో. హలో. హాయ్. కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పని అవుతూ ఉంటాడు. అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్. ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? నో సార్. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. స్మాల్ పార్టీ. యు మస్ట్ కమ్ యా. జగదీష్, నువ్వు వచ్చే. ఎస్ సార్. నా 12:30 మనం మీట్ అవ్వాలనుకుంది 12 o'clock. ఐఎమ్ సో పంక్చువల్ యా, బికాస్ ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్. ఆఫ్ కోర్స్. సో ఈవినింగ్ మీట్ అవుదాం. యా. షల్ ఐ మేక్ ఎ మూవ్? బై. బై. ఓకే జగదీష్. ఎస్ సార్. IC 584. ఏంట్రది? ఈవినింగ్ మీట్ అవుదాం. సార్. ఓకే, బాయ్ రా. బాయ్. సీ యు రా. హమ్.
అమ్మయ్యా. ఇదే నన్ను మాట్లాడే లక్షణం. ఆ, అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నాం. ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకున్నాం. 1 అవర్ కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్. ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 మీటర్స్ రన్ చేయడానికి నాకు 52 సెకండ్స్ కావాలి, కానీ వారికి 48 సెకండ్స్ చాలు. హై జంప్ లో నేను 6.1 ఇంచ్, కానీ వారు 6.4 ఇంచ్. లాంగ్ జంప్ లో నేను 7 మీటర్స్, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను. వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. ఆ? అది వేరు ఇది వేరు. అంత మాట అనకండి, నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాపం ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకో నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతోంది. నీ ఫోన్ యా? ఓ సారీ. ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. అరే, అరే, అరే. ఆ? రే, ఏంట్రా ఎలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదంటావు. అది కాదురా, నువ్వు ఇలా సడన్ గా నా రూమ్ లోకి రాకు, కింద వెయిట్ చేసి పిలు, ఓకేనా? ఆ టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావు? హాస్పిటల్ నుంచి తప్పించుకున్నావు, ఎలా పట్టుకున్నావురా? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్లోనే ఉన్నా. వీడిని ఇంట్లో ఉంచుకోదరా, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు? మళ్ళీ తప్పించుకొని పారిపోవడానికి? అప్పుడే వీళ్ళ ఎంతమంది ఉన్నారో తెలిసేది. అది మాకు తెలుసు. ఏం తెలుసు? ఎందుకురా ఇంజెక్షన్ తీస్తున్నావు? ఏంటండి, జ్వరమా? రేయ్, ఎందుకు చెప్పరా? ఏంట్రా కట్లిప్పొద్దు. ఎక్కడికి బయలుదేరావు? ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా? రేయ్, వాడికి చేసిన ఇంజెక్షన్ ఇంకో 2 గంటల పాటు స్ప్రో లేకుండా పడుంటాడు. పదేళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పెళ్ళికి రా. ఇవాళ నా బ్యాచ్ మటుకి పెళ్లి కదా, రా వెళ్ళొద్దాం. రేయ్, ఇదంతా టూ మచ్. ఇంట్లో అని వదిలేసి పెళ్లికి వెళ్దాం అంటున్నావు, అది కాకుండా కట్లు ఇప్పేసావు. రావచ్చులే, రారా. Hey! How are you, man? Hey! Hi! Hey! Hi, bro. Hi, mom. Hey! Look at you! అవునురా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అపార్థం చేసుకున్నాను. యాక్చువల్ గా ఏమైంది, మనం వెళ్దాంరా. Come, let me introduce you to my friends. He's my friend Balaji, Sub-Inspector of Bandra East. Joel, will you take Sarah to be your wedded wife? Yes, with God's help. Sarah, will you take Joel as your wedded husband? Yes, with God's help. Now you may kiss them right. రేయ్, జగా, జగా, మనం వెళ్దాంరా. ఉండు, వెళ్దాం, తొందర ఎందుకు? టైం అయిందిరా. వెళ్ళొచ్చులే. Bridegroom is calling you all. Hey! Hey, చలో. సీరియస్నెస్ లేకుండా ఏంట్రా ఇది? Hey, I'm arrested. Hey, congrats. ఉంచుకోండి. Congrats, buddy. రేయ్, మావా, కేక్ తింటున్నావా? టైం అవుతుందిరా. Folks! ఏంట్రా
It's been a long time. Shall we all play a game? వీడి క్యాంపులో గేమ్, ట్రైన్ ఆగితే గేమ్, ఇప్పుడు పెళ్లిలో కూడా గేమా? But it's a real game. రియల్ గేమ్? Yeah. ఓకే, we 6 in one team, you 6 in one team. What's it? No. We are all in the same team. మరి అపోనెంట్ ఎవరు? What are the rules? I'll tell you later. Okay, after winning you have to throw a party, right? Definitely, sure. Guys, ఇదొక సీరియస్ గేమ్. మన ఆపోజిట్ టీం ఎవరనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇంకో 2 నిమిషాల్లో మా ఇంటి వెనుక నుంచి ఒకడు బయటకు వస్తాడు. వాడిని మనం ఫాలో అవుతున్నాం. వాడు ఇంకొకరిని మీట్ అయ్యేటప్పుడు మన గ్రూప్ 2గా విడిపోయి 6 ఒకడిని 6 ఇంకొకరిని ఫాలో అవుదాం. వాళ్ళు తర్వాత కలుసుకోబోయే ఒక్కొక్కడిని మనం అందరం విడిపోయి ఫాలో అవ్వాలి. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆన్లో ఉంచండి. నా నెంబర్ తప్ప వేరే ఏ నెంబరు అటెండ్ చేయొద్దు. మనం అందరం కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయి ఉందాం. ఓకే? ये है क्या? This guy? He's the guy. He didn't see us. జగా ఏమైనా చేస్తే రిస్క్ అవుతుందిరా. చేయలేదంటే ఇంకా రిస్క్. गाड़ी चालू करो, आराम से फॉलो करना. Shit! He's missing. We missed him. Watch out for him. Oh, we lost him. No. Wait for the signal. Hey, go. Oh, there he is. Come on, fast. Did you see us? Wait, He's getting into an auto. Chirag, note the number. Auto number 8306. MH02 RA 8306. జగా, వాళ్ళు 12 మంది విడిపోకుండా ఒకే చోటు ఉంటే ఏం చేద్దాం? లేదు, వాళ్ళకి 12 చోట్ల పనుంది. విడిపోతారు. గాడి రుకో. They are separate. Get up. जल्दी चलो. You 6. Yeah, stay on the line. We are very close to him. Shall I catch him? Keep following. Good afternoon. He's meeting another guy. He's going to move. Follow the new one. चलो जल्दी. Okay, let's move. How many so far? We are following the second guy. We are following the first guy. We are following one. We are at Dharavi. He's walking through a market. Wait. Stand down. First guy meeting a cell phone dealer. He is meeting someone. Listen. No one follow check. ठीक है, मैं निकलता हूँ. Let's follow him. We are splitting now. Vishal here on the second guy. तुम उधर जाओ, मैं इधर जाता हूँ. Okay, stay on the line. Copy that.
going to move. You follow him. We have a new one. Go. Again, He's walking right in front of me. He is boarding